హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్. డే 1 లదాఖ్ సిరీస్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడే ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. సో ఇంకా బైక్స్ అన్ని రెడీగా గేరప్లో ఉన్నాం మేము కూడా. సో జస్ట్ ఇంకా స్టార్ట్ అయిపోవడమే. డైరెక్ట్గా మన చిన్న పూజ చేసేసుకొని ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకొని, మన తెలుగు వాళ్ళది ఉన్న ఫార్మాలిటీనే కదా, కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. డే 1 ఈరోజు అయితే అనంతపూర్ టు హంపి లదాఖ్ స్టార్ట్ అవుతున్నాం. డే 1. సో ఫ్రెండ్స్ అందరూ బైక్స్ అన్నీ ఇంకా నెక్స్ట్ బైక్ మీద పోతా. చిన్న పూజ ఉంటుంది కదా, ఫార్మాలిటీ. సో అది అయిపోయింది అంటేనే ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట. సో చిన్న ఫోటో సెషన్స్ అవి ఇవి నడుస్తున్నాయి. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. డే 1 లదాఖ్ రైడ్. నేను చైతు, హాయ్ సిరాజ్. ఏ డాడీ, ఫ్లాగ్ డాడీ. అవును, మర్చిపోయినా. సరేమా, బాయ్. బాయ్ డాడీ, బాయ్ మా. బ్రో బాయ్. అంతే అంతే బ్రో. అక్కడ బైపాస్ లోకి ఎంటర్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటా. ఓకే అని డన్. బాయ్ 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 బాయ్. థ్యాంక్స్. బాయ్ బ్రో. బాయ్ బాయ్ రా సూర్య. ఫైనల్లీ ఇంకా రైడ్ స్టార్ట్ అయింది. సో డే 1 టు హంపి స్టార్టెడ్. అవును, బీగాలు తీసినా వెనకాల. బ్రో ఒకసారి ఇట్రా. బ్రో వెనకాల బీగాలు వేసానా చూడవా, టాప్ బాక్స్ కి అట్లే ఉన్నాయి కదా. జిప్ ఓపెన్ చేసి దీనిలో పెట్టావా? ఈడ ఇది లాక్ అయిందా చూడవా ఒకసారి. చూడు ఒకసారి, లాక్ అయ్యలేదు నేను. అట్లా టాప్ బాక్స్ ఇట్లా లాగి చూడు. వేసానా? అంతే బ్రో. ఇంకా అంతే బ్రో. మీరు కూడా జాగ్రత్త రండి. ఓకే బ్రో, బాయ్. హలో, నేను ఇప్పుడే మన రైడ్ స్టార్ట్ అయింది. ఇంకా ఒకటి పర్సనేపల్లి దగ్గర ఒక చిన్న టెంపుల్ చూసుకోవాలని అక్కడ ఆపామన్నమాట, మన అందవేలోనే. సో ఇంక ఇక్కడ నుంచి 3 మెంబర్స్ బయలుదేరుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అక్కడ మన సోలాపూర్లో మేబీ కర్నూలు అబ్బాయి జాయిన్ అవ్వచ్చు, ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు అనమాట. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మన వరంగల్ సాయి వచ్చేసి డైరెక్ట్గా ఔరంగాబాద్లో జాయిన్ అవుతాడు. సో ఈరోజు అయితే హంపీలో మేము ముగ్గురమే స్టే చేస్తాం అనమాట. మన లదాఖ్ సిరీస్లో ఇది మన ఫస్ట్ టోల్ గేట్. సో ఫైనల్లీ ఇంకా ఇప్పుడు హంపీకి స్టార్ట్ అయిపోయాము ఇంకా. సో హంపీలో ఒక హోమ్ స్టే బుక్ చేసాం అనమాట. బుక్ చేస్తాము, వాళ్ళతో మాట్లాడాము. సో నెక్స్ట్ ఇంకా బుక్ చేసి ఈరోజు నైట్ స్టే తీసుకొని అక్కడ హంపీలో కొన్ని ప్లేసెస్ అన్ని చూసుకొని టుమారో మార్నింగ్ డైరెక్ట్గా ఔరంగాబాద్ వెళ్ళి
అక్కడ నుంచి అట్లే నాసిక్ వెళ్ళిపోతాము. చేతి ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, వస్తావులే చెప్పు, వస్తానా. చెప్పు. ఫ్రెండ్స్ చూసుకో చూసుకో. నుండి స్క్రాంబ్లర్ ఒకటి 400X, తర్వాత హిమాలయన్ 452. ఇంకా ఇక్కడ నుంచి మేము 3 మెంబర్స్ స్టార్ట్ అవుతున్నాం రైడ్కి. చేతు ఆడ బోర్డర్లో ఆఫ్ చేతు. ఇదే అదే బోర్డర్, ఆడ కనపడతానులే, అదే బోర్డర్. గైస్ ఫస్ట్ లదాఖ్ రైడ్లో డే 1లో ఆంధ్ర టు కర్ణాటక బోర్డర్ అనమాట ఇది. సో ఇంక ఇక్కడ క్రాస్ అయ్యామంటే ఈ బోర్డు అక్కడ ముందర 2 సైడ్ వేశారు కదా మైల్ స్టోన్స్ లాగా, అక్కడ ఇంక ఇదే మనకు బోర్డర్ అనమాట, కర్ణాటక ఆంధ్ర. సో ఒక చిన్న ఫోటో చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇంకా మేము కర్ణాటకలోకి ఎంటర్ కాలేదు, సిరాజ్ కర్ణాటకలోకి ఎంటర్ అయినాడు, నేను చేతి ఈడేం నిలబడినాం ఆంధ్రాలో. ఎవరు రాలే, ఆడే నిలబడతా. తొందరగా లేట్ అయిపోయాయి చాలా. పిల్లకి తలగొట్టినట్టు అది అది అవసరం, అది బాగా. అవును, ఏం చేస్తున్నావు? ఏసిరా కాదు, ఇందాక సిరాజ్ వచ్చి అన్నే బాటిల్ తీసి తాగలనా అని. అంతే సిరాజ్ వెళ్ళిపోయాం, ఇంకా 1 hourలో వెళ్ళిపోతాంలే, పెట్టేసుకో. ఆడొక మౌంట్ ఉంది, ఆ, మౌంట్ ఉంది, కింద ఒక మౌంట్ ఉంది, ఈడొక మౌంట్ ఉంది, ఈడొక మౌంట్ ఉంది. ఇది ఈ పక్కకి వేస్తా ఇప్పుడు. మౌంట్ కాదు, ఒక పేరు పెడదాం చైతు నీకు, చైతు మౌంట్స్. ఈ పక్కకి ఇది అడ్డం వస్తుంది, ఇది ఈడేస్తా. ఓకే ఓకే. ఇది ఎట్లా పైకి ఉంది కదా, ఆ, మన దగ్గర అన్ని మౌంట్లు ఉన్నాయి కదా. మౌంట్ ఉండాలి చైతు, ప్రాబ్లం. చైతు సెటప్ ఫర్ బ్లాగింగ్. రికార్డ్ చేస్తున్నావా? ఇవన్నీ మెమోరీస్ చైతు, మళ్ళా చూసి నవ్వుకోవచ్చు. ఇలాగే యూట్యూబర్ కాదు నేను. అయ్యి చైతు కాదు, లేట్ అయిపోయి ఈడే ఆడ పోయి రూమ్ లో ఎంతసేపు అని ఏమన్నా చేసుకోవచ్చు. మంచి కోటేలే. లే సిరాజ్ పోయినా, చూడు ఒక్క బ్యాచ్ లేదు, పోయినాయి అన్ని. లే పోయినాయి సిరాజ్ చైతు. ఆహా, కాదు ఏం లేదా సపోర్ట్. చైతు ఫస్ట్ ఇంటర్కామ్ ఆన్ చేసుకో చైతు. యాది అంటే అంతే కదా, ఎట్లా వార్డు అంతే.
ఏవే ఇది జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ. ఇంక ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి తోరణగల్ రీచ్ అవుతాం అనమాట. కంప్లీట్ గా ఫ్యాక్టరీ లైన్ లో నుంచి వెళ్తాము. మీకు ఆ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను ఎలా ఉంటది. ఈచ్ అండ్ ఎవరీ ఎంట్రన్స్ ఆర్చెస్ అన్ని చూడండి. ఇది మొత్తం ఎంటైర్ ఫ్యాక్టరీనే. ఇది యాక్చువల్లీ జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ అనమాట. టోటల్ గా వీళ్ళకు లోపల సినిమా థియేటర్స్ ఇచ్చారు, క్వార్టర్స్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఎంటైర్ గా అనమాట ఇది. వాళ్ళు యాక్చువల్ గా మనకి ఇక్కడ తోరణగల్ అని పేరు, కానీ ఈ ఎప్పుడైతే జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ పడిందో జస్ట్ జిందాల్ స్టీల్ వర్క్స్ జేఎస్డబ్ల్యూ అని దీని పేరు మార్చేశారు అనమాట. అలా తయారైపోయింది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి దొరుకుతుంది. ఒకసారి గోప్రో వ్యూలో చూడండి టోటల్ గా. యా, జిందాల్ క్రాస్. చేతి చెప్తున్నాడు ఈ క్రాస్ పేరు జిందాల్ క్రాస్. ఇది మొత్తం జేఎస్డబ్ల్యూ. చేతి చేస్తున్నా. ముగ్గురు పక్కన పక్కన పోతే అల్లరల్లరే. ఇంకా మనం లాస్ట్ హంపి ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ 20 minutes ఫర్ హోమ్ స్టే. హోటల్ సామ్రాట్ హోమ్ స్టే అని చూసాం అనమాట. ఒకసారి ఆయన వచ్చి రూమ్ చూసి మీరే కన్ఫర్మ్ చేసుకోండి అని అన్నారు. సో వెళ్తున్నాం. వెళ్ళేసి
రూమ్లో అంతా లగేజ్ పెట్టేసి చూడడానికి వెళ్ళిపోతాం. మేబీ ఫస్ట్ తుంగభద్ర డ్యామ్ గేట్స్ అన్ని ఓపెన్ చేసా అన్నారు. తుంగభద్ర డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసి అది చూసుకొని నెక్స్ట్ హులిగి టెంపుల్ అని ఉంది, అది కూడా మీకు చెప్తాను ఏంటి హులిగి టెంపుల్. లాస్ట్ బ్లాగ్లో చేశాను ఆల్రెడీ, అది కూడా మీరు ప్రీవియస్ బ్లాగ్స్ చూసారంటే తెలుస్తుంది అది. సో ఫైన్. చూసారా టోటల్ గా బ్రౌన్ కలర్ ఫామ్ అయిపోయింది. ఫుల్ తుంగభద్ర డ్యామ్ అయితే ఫుల్ ఉందంట. మనం నెక్స్ట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ స్టేకి వెళ్ళి లగేజ్ పెట్టేసి మంచిగా తినేసి ఎంజాయ్ చేద్దాం. తాత స్వాగ్. కెమెరా బ్రో. అయ్యో ఏం అట్లాంటి ఆల్మోస్ట్ అని మళ్ళా చాలా కష్టంగా ఉందా? అయ్యో మరి ఎట్లా బ్రో అయితే? అయ్యో దేవుడా. ఒకసారి అంకుల్తో మాట్లాడింటే బ్రో. అవునా? అయ్యో సరే సరే బ్రో అయితే. ఓకే బ్రో సరే. ఫ్రెండ్స్ ఇప్పుడే మనము స్టే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ యాక్చువల్గా ఇవన్నీ హోమ్ స్టేస్ అనమాట. టోటల్ ఇక్కడ ఉన్నది హంపి హోమ్ స్టేస్, న్యూ హంపి అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి మనం అదేమన్నా హౌస్పేట్కి వెళ్ళేసి అక్కడ ఏమన్నా ఫుడ్ తినేసి అక్కడ నుంచి అట్లా ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ నుంచి తుంగభద్ర డ్యాము, సో అవన్నీ చూసుకునేసి రావాలి అని ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. టైం అరౌండ్ 2:45 అవుతుంది. ఫస్ట్ ఫుడ్ తినాలా, ఫుల్ ఆకలి చంపుతుంది మాకు. సో డైరెక్ట్గా ఫుడ్ అయిపోయాక విల్ మీట్ ఆన్ ద రోడ్. ఇలా ఉండాలి ఫ్రెండ్స్ మనకి చెట్లు, అస్సలు అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్లో మనం ఇంకా జస్ట్ మేబీ ఇంకా 2 కిలోమీటర్స్ చూపిస్తుంది, డైరెక్ట్ తుంగభద్ర డ్యామ్కి వెళ్ళిపోతాం అనమాట. సో పర్ఫెక్ట్ ప్లేస్. నేను రెగ్యులర్గా వస్తూ ఉంటా, చైతు అండ్ సిరాజ్ చూడలేదు అనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంక అట్లా ఆడే శాంతి సాగర్ అంట ఫుడ్ చాలా బాగుంది అని అన్నారు. సో ఆడికి వెళ్ళి ఫుడ్ తినేసి టెంపుల్కి వెళ్ళేసి డ్యామ్కి వెళ్ళడం. నా స్టంట్ జరిగింది. యాక్చువల్లీ నేను ఏం చేశానంటే మిస్టేక్, రెస్టారెంట్కి పెట్టుకోకుండా టీవీ డ్యామ్ రూట్లోనే కదా మనకు తెలుసు అన్నట్లా వచ్చాను. సో ముందరికి వెళ్తే మళ్ళీ యూటర్న్ చేసుకుని వెనకాల అని తెలిసింది. సో చూసారా ఇందాక వచ్చే లొకేషన్ రీడ్ చేసా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు సేమ్ లొకేషన్. అలా ఒక స్టంట్ జరిగింది. మా మామని అడిగితే శాంతి సాగరు నాన్ వెజ్ అన్నారా. సో వచ్చేసరికి అది వెజ్ రెస్టారెంట్. దానిపైన బోర్డు జిల్లా ఏం జిల్లా శాంతి సాగర్ అయిపోయింది. ఆకలితో వెళ్ళిపోయినాం. అది కాదని మళ్ళీ బయటకు వచ్చి అదితి రెస్టారెంట్కి వెళ్తున్నాం ఇప్పుడు. అదితి అయితే పక్కా నాన్ వెజే. సో అడిగి వెళ్తున్నాం. ఫైన్. ఇప్పుడే మనం ఇంకా ఫుడ్ బాగా లాగించినాం. 4:14 అయింది టైము. ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయ్యేసి నెక్స్ట్ టెంపుల్ నుంచి ఇంకా డ్యామ్, అంతే. ప్రస్తుతానికి అయితే ఈ రెండే. చాలా లేట్ అయిపోయింది, బట్ లేట్ ఏం చేయలేం. మార్నింగ్ బయలుదేరడమే లేట్ అయిపోయింది కదా, ఫ్రెండ్స్ అందరు వచ్చి మేనేజ్ చేసుకునేసరికి టైం అయింది చాలా. మళ్ళీ సేమ్ రూట్. ఇది మనకు ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం అనమాట. స్ట్రైట్ వెళ్తే తుంగభద్ర డ్యాము, దెన్ చూసారు లెఫ్ట్ హుబ్లీ, చిత్రదుర్గ, విజయపుర రైట్. మనం టుమారో వెళ్ళే డెస్టినేషన్ కూడా విజయపురం మీద రైట్కి వెళ్తాం అనమాట. సో ఇది వచ్చేసి తుంగభద్ర డ్యాము. బట్ మనం ఇప్పుడు డ్యామ్కి అయితే పోవట్లేదు. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్ చూసుకొని మరి డ్యామ్కి. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారు ఫుల్గా. సో స్ట్రైట్ వెళ్తే టెంపుల్. ఒక మంచి వ్యూ చూపిస్తాను డ్యామ్. మనం ఇక్కడికే వెళ్ళేది.
రెడీ 1 2 3. అన్ని గేట్స్ ఓపెన్ చేశారు టోటల్గా. సో మనం ఇప్పుడు ఇంకా వెలిగి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఆన్ ద వే జస్ట్ ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ చూపిస్తుంది. మునిరాబాద్ అంటారు అనమాట. లెఫ్ట్ మునిరాబాద్, రైట్ సైడ్కి వచ్చేసి మనకు హులిగి టెంపుల్ ఉంటుంది అనమాట. రేపు మేము వెళ్ళే రోడ్ కూడా ఇదే. క్రూజ్ కంట్రోల్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. అసలు లిటరలీ స్ట్రెస్ ఫ్రీ, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు క్రూజ్ కంట్రోల్తో. ఇక్కడ మనం రైట్కి వెళ్ళాలి. ఈరోజు ఫ్రైడే కాబట్టి మేబీ జనాలు ఫుల్ ఉంటారు అనుకుంటా. లెట్ ఇట్ బి, చూద్దాము. 100% ఫుల్ ఉంటారు. ఈ హులిగమ్మ దేవి దేవస్థాన. హులిగి 2.5 కిలోమీటర్స్, గంగావతి 40. సారీ, ఇందాక నేను 13 కిలోమీటర్స్ అన్నా, జస్ట్ తెలీదు. భారీ ట్రాఫిక్ ఫ్రైడే ఈరోజు. ఫుల్గా ఉన్నారు జనాలు. లెట్ ఇట్ బి, చూద్దాము. అవుతే దర్శనం, లేకపోతే లేదు. అమ్మ తల్లి క్షమించు. రైట్ తీసుకొని ఆర్చ్లోకి వెళ్ళాలి. ఏం చేయదు, రాలేదా చేతి ఎప్పుడు ఇక్కడ? దీనికి ఒక స్పెషల్ ఉంది టెంపుల్కి. పాసిబుల్ అవుతే టెంపుల్లో వీడియో తీస్తారంటే దాంట్లో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ పెడతాను టెంపుల్ గురించి. ఆర్ఎల్స్ రిటర్న్లో పోతూ పోతూ మాట్లాడుకుందాం దీని గురించి. కాచేదు, రష్ ఎక్కువ ఉంటే ఆలోచిద్దాము, లేకపోతే వెళ్ళిపోదాం. ఏమొచ్చిందా? ఇదే మనకు టెంపుల్.
రష్ లేరు చేతు కాదు, నా ఫోన్ పేరు మీరు మిస్ కావద్దండి. ఇది ఇప్పుడే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడే డిసైడ్ అయ్యాం అంజనాద్రికి వెళ్ళాలి అనేసి. సో అంజనాద్రి బెట్టాకి వెళ్ళొస్తాం. ఫైనల్లీ హుల్గి టెంపుల్ కంప్లీట్ అయింది. మీకు ఇప్పుడు చెప్తాను అసలు టెంపుల్ ఏంటి. ఆ వీడియో అయితే తీయడానికి అలౌ చేయలేదు వాళ్ళు. సో జనాలు ఫుల్ ఉన్నారు అనేసి నార్మల్గా అయితే అలౌ చేస్తారనమాట. ప్రీవియస్ వ్లాగ్లో పెట్టాను కదా, ఆ వ్లాగ్లోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే మనకు లోపల చిన్న రాళ్ళు అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ రాళ్ళు మనం ఏదన్నా కోరిక కోరుకొని లిఫ్ట్ చేసామంటే అంటే ఇప్పుడు ఒక 5 స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఆ 5 స్టోన్స్లో ఒక కోరిక కోరుకొని లిఫ్ట్ చేయాలన్నమాట 3 సార్లు. ఈవెన్ చిన్న స్టోన్ కూడా లిఫ్ట్ చేయలేం ఇన్ కేస్ అది కోరిక నెరవేరదు అంటే. సో అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ప్లస్ అమ్మవారికి ఫేస్కి పూజ ఉండదు, వీపుకే పూజ చేస్తారనమాట ఇక్కడ. ఇది మెయిన్ స్పెషాలిటీ. చూడకూడదు అని అంటారు ఫేస్ని. సో ఇది ఫైనల్లీ ఈ టెంపుల్. నెక్స్ట్ మనం ఇంకా అంజనాద్రికి వెళ్తున్నాం. అంజనాద్రి అంటే స్టెప్స్ ఉన్నాయి, అంత పోతామో పోమో డౌట్. సో అవి చూసుకొని వస్తాం అంతే. లొకేషన్ చూడండి. హొస్పెట్ రావడానికి మెయిన్ కారణం కూడా ఇదొక పాయింట్ అనమాట. అసలు ఈ లొకేషన్ అంటే మనకు షార్టెస్ట్ డిస్టెన్స్లో మంచి గ్రీనరీ లెవెల్లో ఉన్నదంటే ఇదే అనమాట. చూడండి ఒకసారి. సో అసలు అబ్బా నెక్స్ట్ లెవెల్ పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. బట్ మనం వెళ్ళే పీస్ ఇంకా వేరే ఉందనుకోండి, లదాఖ్. బట్ మనకు దగ్గరలో ఉన్న దాంట్లో అంటే పర్ఫెక్ట్. ఈ లొకేషన్ చూడండి. ఇప్పుడు అంజనాద్రికి వెళ్తున్నాం, ఇంకొక 5-10 మినిట్స్లో ఉంటాం అనమాట మోస్ట్లీ అక్కడ. అంజనాద్రి బెట్ట యాస్ మంకీ హిల్, మాతంగి హిల్. సూపర్ లొకేషన్. వన్ మోర్ ఊటీ ఉన్నట్టుంది. ఒక కొండ మధ్యలో కట్ చేశారనమాట. కొండ ఎక్కి కొండ దిగుతున్నాం కిందకు. చూడండి, ఇప్పుడు డ్యామ్ ఓవర్ఫ్లో అయిన దానికి రీజన్ అనమాట ఇదంతా. యాక్చువల్గా ఇది మొత్తం మనకు ఓపెన్లోనే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు కిందకు. అలాంటిది ఫుల్ వాటర్తో నిండిపోయింది అనమాట. అక్కడ ఒకటి కనబడుతుంది చూసారా స్టోన్ లాగా, అక్కడ కూడా కూర్చొని ఫొటోస్ దిగేటోళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇప్పుడే ఆనేగుంది జస్ట్ ఇప్పుడే అంజనాద్రి బెట్ట కంప్లీట్ అయింది. పైకి అయితే పోలేదన్నమాట, జస్ట్ కింద నుంచే మొక్కుందాం. ఎందుకంటే ట్రెక్ చేసి ఓపిక లేదు. మళ్ళీ టుమారో ఉంది డ్రైవ్, చాలా 800 కిలోమీటర్స్ వరకు. ఇప్పుడు వచ్చేసి ఆనేగుంది కూడా బయట నుంచి చూడాలని జస్ట్ పోతున్నాం అనమాట. ఇది అయిపోతానే డ్యామ్ చూసుకొని ఒక టేస్టీ కచోరీ తినేసి రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా పడుకోవడం. ఇది ప్లాన్. ఇదే ఒకసారి జస్ట్ మ్యాప్ చూసేసి వెళ్ళిపోదాం. అవునే, ఇది కూడా కాదు. ఇది లక్ష్మీ టెంపుల్. ఆనేగుంది సరస్వతి మాత.
పంపా సరోవర్. కరెక్ట్, ఇదే ఇదే ఇదే. ఇదేలే సిరాజ్. ఆ? అదే అదే. ఆహా, అంటే దీని పేరు కిష్కింద కదా అనే ఉంది. మహాత్మా టెంపుల్ ఏదో సిరాజ్ ఇది. పంపా సరోవర్. యాక్చువల్గా సిరాజ్, దీనికి ఫేమస్ ఏమంటే ఈ టెంపుల్. యాక్చువల్లీ ఇప్పుడు టెంపుల్ నుంచి ఒక ట్రెక్ ఉంది పైకి. ఆ ట్రెక్ చేసుకొని పోతే పైకి అక్కడ ఒక ఋషి ఓం ఓం అని కొన్ని ఏళ్ళ నుంచి తపస్సు చేస్తా ఆయన అట్లనే ఇదే పుట్ట కట్టిపోయాడు అనమాట, పుట్ట అయిపోయాడు. సో అది పోయి వినొచ్చు మనం. అది ఇక్కడ ఫేమస్. ఇదే 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 పంప. ఏ లే చేతు, మూసేసినారు. ఐ మీన్ నీళ్ళు వచ్చేసినాయి మొత్తం. చేతు వద్దు. అక్క ఈయన పోయా అంటే పోవచ్చు. యాడ చేతు సిరాజ్, భయం అవుతుంది. అయ్యి ఉందే అల్లరి. అయ్యి ఓ బీవేర్ ఆఫ్ క్రోకడైల్స్ అంట. అల్లరిపో. అయితే ఇంకోటి ఉంది సిరాజ్. ఇంకా ఉంది, ఇంకోటి ఉంది అయితే. కా చైతు, ఇంకోటి ఉంది చైతు.